ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఫ్రెండ్ ఏదేదో అరుగుతుంది, అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. అమ్మా, ఏంటమ్మా, నీకు కూడా చెప్పాలనిపించట్లేదా? ఏమని చెప్పాలి? చెప్పడానికి ఏముందని చెప్పాలి? అయినా రాజు కొడుకుతో నీకేంటి సంబంధం? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? రాజు కొడుకు గురించి నువ్వెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏమైందమ్మా మీకు? మీరందరూ నేనేదో తప్పు చేసినట్టు ప్రవర్తిస్తున్నారు. వరాలు, నువ్వైనా చెప్పు, బంటికి రాజుకి ఏంటి సంబంధం? మల్లేష్, ఒక చెల్లిగా చేతులు జోడించి అడుగుతున్నాను, నువ్వైనా చెప్పు. రాజు, నాకు వాళ్ళు సమాధానం చెప్పకపోయినా నువ్వు చెప్పి తీరాలి. చెప్పు రాజు, ఎవరి బంటి? నాన్నని నిన్నెందుకు పిలుస్తున్నాడు? అమ్మ ఎవరని అడిగితే నువ్వెందుకు భయపడుతున్నావు? చెప్పు రాజు, చెప్పు. చెప్పు రాజు, చెప్పు. ఎవరో అనాథని చెప్పారక్క. ఏంటి నాన్న? నేను అన్నదాను. కాదు బంటి, నువ్వు అనాథవు కాదు, నా కొడుకువి. అదే రాజు, బంటి నీ కొడుకు ఎలా అవుతాడని అడుగుతున్నాను. చెప్పు రాజు, మనకి పుట్టిన బిడ్డ చనిపోయాడు, వీడు నీ కొడుకు అంటున్నావు. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మోహన్ నేను చూడలేను, వాడి మోహన్ నేను చూడలేను, నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఎవరితోనైనా అక్రమ సంబంధం నా గురించి తెలిసిన మీరు ఇలా మాట్లాడకూడదు. మరి ఎలా మాట్లాడాలి రాజు? నేను ప్రెగ్నెంట్ అయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా నన్ను చూడ్డానికి రాలేదు. మా అక్క రూప ప్రెగ్నెంట్ అయింది రాజు. సెక్యూరిటీ, వాళ్ళు బయటికి ఏంటండి? 9 నెలల్లో ఒక్క రోజు కూడా నా ఆరోగ్యం గురించి కానీ, మన బిడ్డ ఆరోగ్యం గురించి కానీ నువ్వు అడగలేదు. రాజు, నిజంగానే హాస్పిటల్కి రాలేదా? నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా వచ్చుండాలి కదా నాన్న. ఆఖరికి మన బిడ్డ పుట్టిన ఇదే రోజు కూడా నువ్వు హాస్పిటల్కి రాలేదు. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా.
వాడి మొహం నేను చూడలేను, నాకు ఇష్టం లేదు. వాడి మొహం చూసి రోజు చావలేను. నేను వాడి మొహం చూడను. అమ్మాయి గారి డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళారని తెలిసి నా బిడ్డని దూరంగా పడేయమని పంపించేశారు. దీపక్, మన కొంప మునిగేలా ఉంది. జీవన్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే మమ్మీ. మేమింటికి రాకపోవడం ఏంటమ్మా? వచ్చారు, కానీ అక్క ప్రెగ్నెంట్ అయిందన్న ఆనందంతో రాలేదు. మందారం చావుకి కారణంగా డబ్బు తీసుకెళ్దామని వచ్చారు. మందారం ఫ్యామిలీకి ₹1 కోటి ఇవ్వాలని గొడవ చేస్తున్నారు తమ్ముడు. పింకీ, డబ్బు కోసం వచ్చారని నీకెవరు చెప్పారు? ఆ రోజు ఈ ఇంటి లిపాది వచ్చింది రూప ప్రెగ్నెంట్ అయిందని నువ్వు ఫోన్ చేసి చెప్పడం వల్లే. ఆ విజయాంబిక దీపక్లు గేటు దగ్గర గొడవ చేసి మమ్మల్ని వెనక్కి పంపించేశారు. అమ్మా, అదేంటమ్మా అలా చెప్తున్నా? మీరు డబ్బు కోసం గొడవ చేస్తున్నారని అత్తయ్య దీపక్ నాన్నకు చెప్పారు. రాజు వాళ్ళు వచ్చారు కదా నాన్న. మందారానికి జరిగిన అన్యాయానికి పరిహారంగా ₹1 కోటి ఆస్తిలో వాటా అడగడానికి వచ్చారు. అమ్మా, అక్కడేదో పొరపాటు జరిగినదమ్మా. అన్నీ మర్చిపోయి నీకోసమే మేము అందరం వచ్చాం. పెద్దయ్య గారు మమ్మల్ని గెంటేయమని సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడం, నువ్వు కూడా బయటికి రాకపోవడంతో మళ్ళీ ఆ గుమ్మం వైపే అడిగేయలేకపోయావమ్మా. అడుగు వేసినా గెంటించేయడం తప్ప మరేం చెయ్యరని రాలేదు రూపా. రాజు, మరి అక్క డెలివరీ టైంలో కూడా నీకు ఫోన్ చేసి చెప్పాను కదా, అప్పుడెందుకు రాలేదు? అప్పుడు కూడా రాలేదని ఎవరు చెప్పిర్రు? మా బావ హాస్పిటల్కి వచ్చిండు. రాజు, వచ్చుంటే నేను పడిన బాధ చూసేవాడివి, మన బాబుని కాపాడుకునేవాడివి. కానీ మన దురదృష్టం, మన బాబు చనిపోయాడు. చనిపోలేదు, చంపేశారు. మీరే చంపేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.